హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బ్రిడ్జ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో సేమియా పాయసం చేయాలంటే ఏది ఎంత క్వాంటిటీ వేయాలి, ఎంత చేస్తే ఎంతమందికి వస్తుంది అనేది ఫుల్ వీడియోలో ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు పాలను తీసుకోండి. చిక్కటి పాలు లీటర్న్నర అయితే తీసుకోండి. పాలు చిక్కగా ఉంటే అదే లీటర్న్నర వాటర్ను కూడా వేసుకోవాలి. లేదు కొంచెం పాలు పలుచగా ఉన్నాయి అనుకుంటే లీటర్ నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఈ పాలు అయితే చిక్కగా ఉన్నాయి. లీటర్న్నర నీళ్ళు అయితే వేసేసాము. వేసేసాక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. పాలు అనేవి వేడెక్కుతాయి. ఈలోపు లీటర్న్నర పాలకి పావు కేజీ సగ్గుబియ్యం అయితే తీసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యంలో కొంచెం నీళ్ళు వేసి బాగా కడుక్కోండి. 2 లేదా 3 సార్లు కడుక్కోవాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. అలా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పాలు అనేవి వేడెక్కాయి అనుకున్న తర్వాత అవే సగ్గుబియ్యాన్ని అందులో వేసేయండి. వీడియోలో చూపించినట్టు మీరు ట్రై చేయండి. సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. అలా మొత్తం సగ్గుబియ్యం వేసేసాక ఈలోపు స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. లీటర్న్నర పాలకి పావు కేజీ సేమియా పూస అయితే సరిపోతుంది. స్టవ్ వెలిగించి మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి. గిన్నె వేడెక్కాక అందులో 4 స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక అందులో సేమియా పూసను కూడా వేసేసుకోండి. లీటర్న్నర పాలకి పావు కేజీ సగ్గుబియ్యం, పావు కేజీ సేమియా పూస కూడా సరిపోతుంది. నెయ్యి కూడా వేడెక్కాక అందులో సేమియా పూసను అయితే వేసేసుకోండి. సేమియా పూస అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టే వేపుకోండి. సేమియా పూస ఎక్కడ మాడిపోకూడదు. సేమియా పూస వేగుతున్నప్పుడే అందులో జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలితే అంత జీడిపప్పుని అయితే వేసేసుకోండి. ఒకసారి వేపుకోండి. జీడిపప్పు ఒక 3 నిమిషాలు వేగితే సరిపోతుంది. అది వేగాక అందులోనే కిస్మిస్ని కూడా వేసేసుకోండి. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. పాయసం ఈ విధంగా చేయడం వల్ల చల్లారిన అదే టేస్ట్తో పలుచగానే ఉంటుంది, చిక్కపడకుండా ఉంటుంది. మాడిపోకుండా వేపేసుకుంటే సరిపోతుంది. అలా కిస్మిస్ కూడా వేసాక మొత్తం వేగిపోయాక పూస అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూస అనేది గిన్నె నుంచి సెపరేట్ చేసేయండి. లేదంటే ఇంకొంచెం వేగిపోతుంది గిన్నెకున్న హీట్కి. వీడియోలో చూపించినట్టు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే దాన్ని సెపరేట్ చేసేయండి. ఈలోపు పాలు అనేవి మరుగుతాయి. అందులో మనం వేసిన సగ్గుబియ్యం ఉడికాయో లేదో చెక్ చేయండి. సగ్గుబియ్యం కనుక ఉడికిపోతే మనం వేపుకున్న సేమియా పూసను కూడా వేసేసుకోవచ్చు. సేమియా పూస వేయకముందే సగ్గుబియ్యం అనేది ఉడికిపోవాలి. చూడండి, సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది. అలా ఉడికిపోయింది అనుకున్న తర్వాత సేమియా పూసను కూడా వేసేసుకోండి. ఈ పాయసం అయితే 25 మెంబర్స్ వరకు వస్తుంది. మనం వాటర్ తాగే గ్లాస్తో 25 గ్లాసుల పాయసం అయితే రెడీ అవుతుంది. ఏదైనా బర్త్డే ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, మీకు ఈజీ అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అలా పూస అంతా వేసేసాక ఒకసారి కలుపుకోవాలి. పూస అనేది ఆల్రెడీ మనం వేపుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. సగ్గుబియ్యం ఉడికాక మాత్రమే సేమియా పూసను వేసుకోండి, లేదంటే సగ్గుబియ్యం ఉడకకుండా ఉంటుంది. అలా వేసేసాక పూర్తిగా కలిపేసుకోండి. ఈ పాయసంలోకి పావు తక్కువ కేజీ పంచదార అయితే పడుతుంది. అదే మనం తవ్వతో కొలత పెట్టుకుంటే తవుడేసి ఇంకో సాల వేస్తే సరిపోతుంది. పావు తక్కువ కేజీ పంచదార అయితే వేసుకోండి.
పూస కూడా బాగా ఉడికిపోయాక మాత్రమే పంచదార వేసుకోవాలి. నాకైతే సగ్గుబియ్యం సేమియా పూస రెండు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో పంచదారని అయితే వేసేసుకుంటున్నాను. పంచదార వేసాక కలుపుతూ ఉండండి, పంచదార అంతా కరిగిపోవాలి. పంచదార వేసాక కలుపుతూ ఉండండి, పంచదార అనేది త్వరగానే కరిగిపోతుంది. ఈలోపు 10 యాలకులు, 2 స్పూన్లు పంచదార వేసి మెత్తగా పొడిని చేసేయండి, మిక్సీ పట్టేయండి. దీనిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది వేయడం వల్ల పాయసానికి రుచి పెరుగుతుంది. సగ్గు బియ్యం సేమియా పూస రెండు బాగా ఉడికిపోయాయి అనుకున్న తర్వాత అందులో మిక్సీ పట్టిన పౌడర్ని కూడా వేసేసుకోండి. అలాగే పాయసం కొంచెం దగ్గరకైతే సరిపోతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పాయసం అయితే చాలా టేస్టీగా వచ్చింది. వీడియో మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. లీటర్న్నర పాలకి లీటర్న్నర నీళ్ళు అయితే వేసుకోండి. అలాగే 1/2 కేజీ సగ్గు బియ్యం, 1/2 కేజీ సేమియా పూస కూడా పడుతుంది. పావు తక్కువ కేజీ పంచదార అయితే పడుతుంది. అంతేకాకుండా 25 మంది వరకు వస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.